హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను. కోమలి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా అయితేనే ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఈరోజు కోమలి ఎపిసోడ్ నెంబర్ 52 మొదలు పెట్టేసుకుందామా? హలో ఆనంద్ గారు, ఏంటి అలా రెప్ప వేయకుండా చూస్తున్నారు? దిష్టి పెడుతున్నారా అన్న కుసుమ మాటలకు ఐ లవ్ యూ కుసుమ, ఐ లవ్ యూ సో మచ్ అని ప్రేమగా ఆమె చేతిని తీసుకుని పెదవుల దగ్గర పెట్టుకున్నాడు ఆనంద్. ఆనంద్ అలా ఐ లవ్ యూ కుసుమ అని చెప్తూ ఉంటే సంతోషంగా అనిపించింది ఆమెకు కూడా. కానీ సిగ్గుతో కాస్త కనురెప్పలు కిందకు దించి పక్కకు తిరిగిపోయింది ఏమీ మాట్లాడలేక. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది మేడం గారికి ప్రేమగా ఐ లవ్ యూ టు ఆనంద్ అని మొహమాటం లేకుండా ఓపెన్గా చెప్పడానికి? ప్రతిరోజు నీ నోటితో లవ్ యూ ఆనంద్ అని వినాలి అనిపిస్తూనే ఉంటుంది కుసుమ. నీ చేత గోరుముద్దలు తినాలని, నీ ఒడిలో తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోవాలని, నీతో కలిసి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి మరెన్నో ఆనందకరమైన అనుభూతులను సొంతం చేసుకోవాలని, నువ్వు గలగల నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వింటూ ఈ సమయాన్ని ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలని. కానీ ఇవన్నీ కలలుగానే ఉండిపోతాయేమో అన్న భయం నన్ను ప్రతిరోజు వెంటాడుతూనే ఉండేది. నిజం చెప్పాలంటే నిద్ర కూడా కరువయ్యేలా చేసేది. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది కుసుమ. నీలో ఈ మార్పునే ఇన్ని సంవత్సరాలుగా నేను కోరుకున్నది. ఇకపై మన జీవితం ఎప్పుడూ ఇలా సంతోషంగానే ఉంటుంది అన్న నమ్మకం నాకు కూడా ఇప్పుడిప్పుడే కుదురుతోంది. ప్లీజ్ కుసుమ, ఇటువంటి సమయంలో ఇంకా నువ్వు సిగ్గుపడుతూ, మొహమాట పడుతూ, భయపడుతూ నన్ను దూరం పెట్టుకు. మన ఇద్దరి మధ్య ఉండాల్సిన చిన్న చిన్న ఆనందాలని దూరం చెయ్యొద్దు. ఇప్పటికైనా ఫ్రీ అప్ అవ్వు కుసుమ అంటూ చాలా ఓర్పుగా, ప్రేమగా, ఇష్టంగా చెబుతున్న ఆనంద్ మాటలు వింటూ అతడి రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ కాసేపు అలానే మౌనంగా ఉండిపోయింది కుసుమ. ఇంతలో కుసుమ అన్న శైలజ మాటలకు హా అమ్మా వస్తున్నా అని పరుగు పెట్టిన కుసుమ మళ్ళీ వెనక్కు వచ్చి ఆనంద్ చెక్కిలిపై ముద్దు పెట్టి, మీరు కోరినవన్నీ తీర్చటమే కుసుమ లక్ష్యం. మిమ్మల్ని ఆనందంగా ఉంచటమే భార్యగా నా కర్తవ్యం. ఇలాంటి భారీ డైలాగులు అయితే మాత్రం చెప్పను. కానీ ఈరోజు అబ్బాయి గారికి అన్ని సపర్యలు నేనే చేస్తా. చంటి పిల్లాడిలా చూసుకుంటా. ఇంకా అతను కోరుకున్నవన్నీ తీరుస్తా అని చిలిపిగా నవ్వి, అంటే అని ఆనంద్ అన్నంతలోనే అంటే ఏంటో రాత్రికి చెప్తా అంటూ తుర్రు పిట్టలా అక్కడి నుండి ఒక్క ఉదుటిన పరుగు పెట్టి పారిపోయింది కుసుమ. ఆమెను అలా చూస్తూ ఉంటే చెప్పలేనంత సంతోషంగా, సరికొత్తగా అనిపించింది ఆనంద్కి. ఇదిలా ఉంటే అక్కడ ఉదయం లేచిన దగ్గర నుండి తర్జన భర్జన అవుతూ తెగ టెన్షన్గా అటూ ఇటూ పచార్లు చేస్తూ ఫోన్తో కుస్తీలు పడుతున్నారు డేవిడ్. అది చూసిన రోజీ సర్వెంట్ చేతిలో కాఫీ తీసుకుని తనే స్వయంగా డేవిడ్ దగ్గరికి వెళ్ళింది ఇచ్చేందుకు. వచ్చిన వ్యక్తి ఎవరు అన్నది కూడా చూడకుండా కాఫీ వాసనకు అక్కడ పెట్టి వెళ్ళు అంటూ తీవ్రంగా ఆలోచనలో ఉన్న డేవిడ్ క్యాజువల్గా చెప్పేశాడు. టేబుల్ మీద కాఫీ కప్ పెట్టే దగ్గరగా వచ్చిన రోజీ, ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అసలేం జరిగింది అన్న ఆమె మాటలకు, రోజీ నువ్వా? సారీ, నేను మెయిడ్ వచ్చింది అనుకున్నాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు అంత ఆందోళనగా ఉన్నారు? ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్న రోజీ మాటలకు, ఎంత ఆలోచించినా క్యాథరిన్కి సంబంధించి నాకెక్కడ పాజిటివ్ ఒపీనియన్ రావటం లేదు రోజీ. అసలు ఇన్ని సంవత్సరాలు లేనిది ఒక్కసారిగా తనలో అంత మార్పు ఎందుకు వస్తుంది? నిజంగానే తను మన కూతురు కాదు అనే ఫీల్ అవుతోందా? లేకపోతే ఏదైనా దుష్టశక్తి తనని ఆవహించి అని ఆగిపోయారు డేవిడ్. అవే మాట్లాడండి. క్యాథరిన్ మన కూతురు. అయినా ఈరోజు శ్యామ్ గారి దగ్గరకు తీసుకువెళ్దామన్నారు కదా, ఇంకా ఎందుకు కంగారు పడుతున్నారు? అతని దగ్గరికి వెళ్తే విషయం ఏంటి అన్నది పూర్తిగా తెలుస్తుంది. నాకు మాత్రం క్యాథరిన్లో మునుపట్ల మార్పు వచ్చింది అని అనిపిస్తోంది. కానీ మీరు నిన్న చెప్పిన మాటలు విన్న తరువాత నుండి నాలో కూడా ఏదో దిగులు, భయం, అనుమానం మొదలయ్యాయి.
అని తన మనసులో ఉన్న అనుమానాన్ని కూడా బయటపెట్టింది రోజీ. ఇప్పుడు తనని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళటం కూడా కష్టంగానే అనిపిస్తోంది రోజీ. తను శ్యామ్ దగ్గరికి రావడానికి ఒప్పుకుంటుందంటావా అన్న డేవిడ్ భుజంపై చేయి వేసి నెమ్మదిగా ప్రెస్ చేస్తూ, కంగారు పడకండి, ఆ జీసస్ దయ వల్ల త్వరలోనే మన క్యాథరిన్ మామూలు మనిషి అవుతుంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. తనకి నేను నచ్చ చెప్తాను భరోసాగా అంది. కానీ తన మనసులో కూడా అదే భయం, అనుమానం తొంగి చూస్తున్నాయి. అక్కడ రాత్రి అంతా ఆనంద్ కుసుమల గురించే ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకపోవడంతో ఉదయం బాగా నిద్ర పట్టేసింది క్యాథరిన్కి. తనను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని రోజీ కూడా లేపకపోవడంతో అలానే చాలాసేపటి వరకు మత్తుగా నిద్రపోయింది. చిన్నగా మెలకువ వచ్చిన క్యాథరిన్ అటూ ఇటూ కదులుతూ కాసేపు బద్ధకంగా అలానే కునికిపాట్లు పడ్డ తరువాత వాచ్ వైపు చూసి అప్పటికే 10 దాటి అవ్వడంతో టక్కున లేచి కూర్చుంది. ఇదేంటి అప్పుడే 10 అయిపోయిందా అనుకుంది మనసులో. రాత్రి సరిగా తినకపోవడం, బనానా జ్యూస్ నచ్చకపోవడంతో పూర్తిగా తాగకపోవడం నీరసంగా నిస్సత్తువుగా అనిపిస్తోంది ఆమెకు. వెంటనే ఏదైనా తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత ఆకలి దంచేస్తోంది. అందుకే 2 నిమిషాల్లో ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. అప్పటికే టేబుల్పై టిఫిన్ ఉండడంతో వెళ్ళి బుద్ధిగా కూర్చుని తనకు కావలసిన టిఫిన్ వడ్డించుకుని తినటం మొదలుపెట్టింది, ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేకుండానే. అది చూసిన రోజీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెమ్మదిగా మాటలు కలిపి ఎలా అయినా క్యాథరిన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో వచ్చి క్యాథరిన్ పక్కనే కూర్చుని, ఇప్పుడు ఎలా ఉంది క్యాథరిన్, నీకు బాగానే ఉంది కదా అన్న రోజీ మాట వినిపించగానే నోట్లో పెట్టిన ముద్ద అలానే ఉంచి చిరాగ్గా ఆమె వైపు చూసి చూడనట్టు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ తినటం మొదలుపెట్టేసింది ఆమె. రాత్రి ఏమీ తినకుండా పడుకున్నావు, అలా అయితే హెల్త్ పాడవుతుంది కదరా, వడవేయమంటావా, నీకు చాలా ఇష్టం కదా అని చొరవగా వడ్డించడానికి ప్రయత్నిస్తున్న రోజీ వైపు గుడ్లు ఇంతింత చేసుకుని కోపంగా చూసి, అంతలోనే మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు తనకు తానే సర్ది చెప్పుకుంటూ, వద్దు, నాకు కావలసిన టిఫిన్ నేనే పెట్టుకున్నా, ప్రస్తుతం కడుపు నిండిపోయింది, ఇంకేం అవసరం లేదు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని టవల్ కోసం వెతుకుతున్న ఆమెకు తన చీర కొంగిచ్చారు రోజీ. ఆహా, ఏం వైభోగం, ఇంత కాస్ట్లీ చీరతో చేతులు తుడుచుకుంటారా ఎవరైనా అని మనసులో అనుకున్న, బయటకు మాత్రం థ్యాంక్ యూ అని మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతున్న క్యాథరిన్ని పిలిచారు రోజీ. రోజీ పిలుపుతో ఒక్క క్షణం ఆగిన క్యాథరిన్ ఏంటి అన్నట్లు విసుగ్గా చూసిన ఆమెతో, మనం ఒకసారి బయటకు వెళ్ళాలి, నువ్వు డ్రెస్ అప్ అయి వస్తావా క్యాథరిన్ అన్నారు రోజీ కాస్త సంశయంగానే. రోజీ మాటలకు కళ్ళు కాస్త చిన్నవి చేసి, ఏంటి మళ్ళీ ఆ పిచ్చి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తారా అంది సూటిగా. ఆ మాట వింటూనే షాక్ అయింది రోజీ. పిచ్చి డాక్టర్ ఏంటి క్యాథరిన్, తను సైకియాట్రిస్ట్, అసలు సైకియాట్రిస్ట్ అంటే అని అంటున్నంతలోనే, అంటే పిచ్చి డాక్టర్ అని అర్థం అంది ఫేస్ ఏదో పెద్ద బండరాయి మోస్తున్నట్లు భారంగా పెట్టుకుని. ఆమె మాటలకు కాస్త చిన్నబోయినా ప్రస్తుతం పరిస్థితి తన చేతుల్లో లేదు కాబట్టి మళ్ళీ ప్రశాంతంగా నవ్వుతూ, అది కాదు క్యాథరిన్, సైకియాట్రిస్ట్ అంటే పిచ్చి వాళ్ళని మాత్రమే ట్రీట్ చేస్తారు అని అపోహ తెలియని వాళ్ళకి, చదువు జ్ఞానం లేని వాళ్ళకి ఉంటే సరే, కానీ మనం అలా అనకూడదు కదా. సైకియాట్రిస్ట్ అంటే మానసిక నిపుణులు, మన మనసుని మెదడుని స్టడీ చేసి మనలో ఉన్న స్ట్రెస్ని తగ్గించడానికి ట్రై చేస్తారు, మనలో ఉన్న భయాలని బాధల్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల సమస్య అవ్వదు. నా మాట విన్నరా, నువ్వు ఎప్పట్లా నవ్వుతూ లేడి పిల్లల ఇంట్లో చక్కెరలు కొడుతూ ఉంటే చూడాలని మాకు చాలా ఆతృతగా ఉంది. నువ్వు ఇలా ఏదో పోగొట్టుకున్నట్లు ఇబ్బందిగా ఒంటరిగా గడిపితే భరించలేకపోతున్నాం రా. ఆ మాటలు రోజీ నోటి వెంట నుండి వస్తున్న ఆమె మనసు కన్నీరు పెట్టుకుంటున్న విషయం క్యాథరిన్కి కూడా పూర్తిగా అర్థమవుతోంది. కానీ ఏమీ అర్థం కానట్లు మౌనంగా ఉంటూ, శ్యామ్ దగ్గరికి వెళ్ళడం తనకి ఇష్టం లేదు కాబట్టి, శ్యామ్ దగ్గరికి వెళ్తే తన ప్రమేయం లేకుండానే చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి
దానివల్ల జరిగే లాభం కంటే జరగబోయే నష్టమే ఎక్కువ అనిపించింది. అందుకే పొరపాటును కూడా తన దగ్గరకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు కేథరిన్. ప్లీజ్ కేథరిన్, నా కోసం, ఈ తల్లి కోసం ఈ ఒక్క సహాయం చేయి. నీ మనసులో ఉన్న బాధ నువ్వు బయటకు చెప్పలేకపోతున్నా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అది మాకు అర్థం కాని గ్రంథంలాగానే ఉంటోంది. ఇలా నువ్వు బాధపడి, నిన్ను చూస్తూ మేము బాధపడి, ఎవరికి వారుగా కుమిలిపోయే కంటే 1-2 సెక్షన్స్కి వెళ్ళి మన సమస్యను తీర్చుకుని ఎప్పట్లా సంతోషంగా ఉండడం మంచిదే కదా. చాలా ప్రశాంతంగా తనకు అర్థమయ్యేలా చెప్పారు రోజీ. అంటే ఇప్పుడు నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారు, బాధపడిపోతున్నారు, అంతేనా? మీరు చెప్పేది అంతే కదా అన్న కేథరిన్ మాటలకు అది కాదు అనేలా అడ్డంగా తల ఊపారు రోజీ. ఇంకా ఏం కావాలి మీకు? మీరు కోరుకుంటున్నట్టుగానే మీ కూతురుగా మీ వెంట మౌనంగానే వచ్చాను కదా. మీరు తినమని చెప్పింది తింటున్నాను, ఉండమని చెప్పినట్లుగా ఉంటున్నాను. ఇంకా ఇంకా ఎందుకు నన్ను ఇలా బాధ పెడతారు? నిజం చెప్పాలంటే నా వల్ల మీరు సమస్య ఫేస్ చేస్తున్నారో లేదో నాకు పూర్తిగా తెలియదు. కానీ మీ ఇద్దరి మూలంగా నేనైతే మాత్రం టార్చర్ అనుభవిస్తున్నాను తెలుసా అంది కేథరిన్. కేథరిన్ అనే ఒక్కొక్క మాట గుండెల్లా గుణపాల్లా గుచ్చుతున్నా తన మానసిక పరిస్థితి మెరుగుపడే వరకు తప్పదు అన్నట్లు మౌనంగానే భరిస్తున్నారు రోజీ. ఒక్కొక్కసారి ఆ మౌనం కూడా ఎదుటివారికి ఆయుధంగా మారుతుంది అన్న మాట నిజమే అన్నట్లు కేథరిన్ వాళ్ళ మౌనాన్ని కూడా క్యాష్ చేసుకుంటోంది. ఇప్పుడు నిన్నొక్కదాన్నే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నామా? సెక్షన్కి ట్రీట్మెంట్కి ఒంటరిగా కూర్చోమన్నా నువ్వన్నది నిజమే అవుతుంది. కానీ ఈరోజు నీతో పాటు మేం కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటున్నాం. ఒక్కటి చెప్పనా కేథరిన్, పిల్లల మానసిక పరిస్థితి బాగోలేదు అంటే దానికి కారణం 90% వరకు తల్లిదండ్రులే. నువ్విలా లోన్లీగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావంటే ఖచ్చితంగా నీకు మా వల్ల ఎక్కువ సమస్య ఉందని అర్థం. అందుకే మేం కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి నీతో పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాం అన్నారు రోజీ. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా. పాపం రోజీ ఎలా అయినా కూతుర్లో మార్పు రావాలని చివరికి తను కూడా సెషన్కి అటెండ్ అవుతాను అంటోంది. ఇకపై ఏమవుతుందో చూద్దాం. మీ నివేదిత ఆదిత్య.